హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. సుగుణాల రాముడు దశరథ కుమారుడు అయోధ్యలో కొలువుదీరనున్నాడు. అద్భుతమైన రామ మందిర నిర్మాణం సుమారుగా పూర్తయింది. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు, యాత్రికులు అయోధ్యకు తరలిరానున్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఓ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యాత్రికులు, భక్తులు వారికి కావలసిన వసతి కోసం గదులను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. మరి ఆ యాప్ వివరాలు ఏంటో తెలుసుకుందామా? అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వారు అందుబాటులోకి తీసుకువచ్చిన హోలీ అయోధ్య యాప్ ద్వారా అతిథులు సులువుగా గదులు బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయిన హోమ్ స్టేలలో అతి తక్కువ ధరలకు అద్దెలకు గదులను పొందవచ్చు. హోలీ అయోధ్య యాప్ బెనిఫిట్ ఏంటంటే, హోమ్ స్టే పథకం కింద 500 కన్నా తక్కువ భవనాలు 2200 గదులు రిజిస్టర్ అయ్యాయి. గదుల అద్దె కూడా కేవలం 1000 నుంచి ప్రారంభమవుతాయి. యాప్ ద్వారా అయోధ్యకు తరలిన భక్తులు మధ్యవర్తుల చేతిలో మోసపోకుండా వారే స్వయంగా వారికి కావలసిన గదులను బుక్ చేసుకోవచ్చు. హోమ్ స్టేలో గదులు తీసుకున్న యాత్రికులకు తోడుగా నగర నివాసితులు తోడుగా ఉంటారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ తీసుకువచ్చిన యాప్ ను ఏడీఏ వెబ్సైట్ నుంచి లేదా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యాప్ ఆండ్రాయిడ్ డిజైన్లలో అందుబాటులో ఉంది. యాప్ ద్వారా అందుబాటులో ఉన్న గదులను సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు. బడ్జెట్ కు తగిన గదులు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో హోమ్ స్టే ఓనర్ల కాంట్రాక్ట్ డీటెయిల్స్ తో పాటు హోమ్ స్టేల రేటింగ్స్, రివ్యూలు, ఫోటోలు, ఫెసిలిటీస్, లొకేషన్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో హోటల్స్, లాడ్జ్లను కాకుండా కేవలం అయోధ్యలోనే హోమ్ స్టేల లిస్ట్ మాత్రమే చూపిస్తుంది. యాప్ ద్వారా గదులు బుక్ చేసుకోవాలి అనుకుంటే యూజర్లు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఈ వాలెట్ల ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. యూజర్లు తమ ఫోన్ నెంబర్ను తెలిపి ముందుగా పూర్తి బకాయిని చెల్లించి హోమ్ స్టేలో రూమ్ బుక్ చేసుకోవచ్చు. రూమ్ నచ్చకపోతే క్యాన్సిలేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చెక్ ఇన్ సమయానికి 24 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే ఫుల్ రీఫండ్ పొందే అవకాశం ఉంది. 24 గంటల లోపు క్యాన్సిల్ చేస్తే డబ్బు రీఫండ్ అవ్వదు.